సెట్ స్ట్రైట్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. ఫ్లవర్ తీసుకో. అది తీసుకోవాలంటే నీ చేతి గ్లౌజ్ వేసుకోవాలి, శానిటైజర్ రాసుకోవాలి. ఆనంద్, అమ్మాయిని టచ్ చేయడానికి కూడా నీ ఓసిడి రూల్స్ ఫాలో అయితే లైఫ్లో నీకు లవర్ దొరకడం చాలా కష్టం. ఏం పర్లేదు. అయినా నేను ప్రేమించేది, నన్ను ఇంప్రెస్ చేసేది నా కోసం పుట్టిన ఆ క్లీన్ అమ్మాయి ఎక్కడ ఉండే ఉంటుంది. ఆ దేవత కనపడినప్పుడు ఈ హార్ట్ ఆటోమేటిక్గా రియాక్ట్ అయ్యి మైండ్ యాక్సెప్ట్ చేసేలా చేస్తుంది. ఆనంద్ ఆనంద్ ఆనంద్. ఆనంద్, నోటి దాకా వచ్చిన ఫుడ్ని, చేతి దాకా వచ్చిన ఫ్లవర్ని కాదండం మహా పాపం. 6 months నుంచి ప్రేమిస్తున్నాను నిన్ను. అస్సలు దేగట్లేదు నన్ను. నీ క్యారెక్టర్ని స్టడీ చేసి చెప్తున్నాను. నువ్వు అనుకున్న అమ్మాయి దొరకడం చాలా కష్టం. ఇన్ కేస్ దొరికినా నీ బిహేవియర్తో ఆ అమ్మాయిని దూరం చేసుకుంటావు. సో నా ప్రేమను కాదనుకో ప్లీజ్. నన్ను యాక్సెప్ట్ చేయి. డోంట్ టచ్, డిస్టెన్స్. ఓకే. ఏదో చెప్తున్నావు. నువ్వు అన్నట్టు నిజంగా నేను ప్రేమించే అమ్మాయి వస్తే నా లవ్ని ఎలా గెలిపించుకోవాలో నాకు బాగా తెలుసు. ఓకే, యూ కెన్ గో. ఆనంద్ ప్లీజ్ గో. ఇటు చూస్తున్నారు. కంట్రోల్. సాగుతుందిగా. తినే చోట ఎవరైనా చెప్పులు పెడతారా? నడిచే చోట ఎవరైనా చూయింగం వస్తారా? మర్యాదగా తీస్తావా తీయవా? నాదని గ్యారంటీ అంటే ఏంటి? అది చూసింది నువ్వే, నేను చూసా. బాబు మీకు ఇంకేం పనిలేదా? నా పనే అది. ఇది నాదని ప్రూవ్ చేయి, అప్పుడు తీస్తా. అబ్బే చేయలేడు, దొరికిపోయాడు. సరే, ఆ చెప్పును ల్యాబ్కి పంపించి ఆ గమ్ముకున్న సలైవా శాంపుల్తో నీ సలైవా మ్యాచ్ అయితే కేసు పెట్టి కోర్టుకు పంపించి జైల్లో పెట్టేస్తా. కోర్టా? సలైవ్ అంటే ఏంట్రా? ఉమ్మే మహాన్ బావా, నోటి తులకొద్ది ఊసిన దానికి కోర్టు కేసు అంటూ నువ్వు లైఫ్ ఏం చేయాలి ఉన్నావు. ఒక్క నిమిషం, ఐ రిమూవ్ ఇట్. టిష్యూ 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 అడ్రా టిష్యూ. సారీ. నీ సారీ ఎవరికి కావాలి? అటు చూడు. చిన్న పిల్లలు స్వచ్ఛ భారత్ అని రోడ్ మీదకి వచ్చి క్లీన్ చేస్తుంటే నీలాంటి ఈడియట్స్ మాత్రం స్పాయిల్ చేస్తూనే ఉన్నారు. నీట్నెస్ అనేది నువ్వు వేసుకునే డ్రెస్ లో కాదు ఉండాల్సింది, లోపల మనసులో. మనతో పాటు మన సరౌండింగ్స్ ని కూడా నీట్ గా ఉంచాలనే జ్ఞానం మనకు ఉండాలి. అర్థమైందా? హలో, క్లీనింగ్ గురించి అంత గొప్పగా మాట్లాడారు. మీ పేరు? మేఘన. తన డైలాగ్ వర్షన్ లాగే తను కూడా చాలా అందంగా ఉండేసరికి కనెక్ట్ అయిపోయా. టాబ్లెట్ కడిగి వేసుకుంటున్న కాన్సన్ట్రేషన్ మొత్తం తన మీదే ఉంది. అది కరిగిపోతున్నా నాయన. పిన్ని, వీడి ఓసిడీకి ఇంకో ఎమోషన్ యాడ్ అయింది. వీడిని కొంచెం అబ్జర్వేషన్లో పెట్టాలి. 2 రోజుల తర్వాత మళ్ళీ కనపడింది. ఐస్ క్రీమ్ నీట్గా తింటూ, అంటిన్ క్రీమ్ తుడుచుకుంటూ. అది చూసి మళ్ళీ పడిపోయా. సార్ చెప్పండి సార్. He is Mr. Anand, your new project manager. She is Meghana from head office. హలో. ఏ, మీరు ఇక్కడ? మీరు కళ్ళజోడులో గుర్తుపట్టినట్లేరు. అదే ఎవడో బబుల్ గమ్ వస్తే అది మీ చెప్పుకంటుకుని నేను సలైవా గురించి క్లాస్ పీకి.
అవును, మీరు నా వెనకే ఉండి నేను వెళ్ళిపోతుంటే నా పేరు అడిగారు. ఎగ్జాక్ట్లీ. మీరు వెనక్కి తిరిగి మేఘనా అని చెప్పి అక్కడితో ఆగకుండా ఇక్కడ దాకా వచ్చి నేను మీ సోది వినేలా నా జుట్టు పీక్కునేలా కరెక్ట్ సార్. షటప్. సారీ సార్. అంటే ఆ అమ్మాయిని చూసిన ఎక్సైట్మెంట్లో ఎక్సైట్మెంట్ అయితే అది నా ఎదురుకుండా చూపించాలట. పక్కెళ్ళి పులిహోర కలుపుకొచ్చుగా. అలా కలుపుతా. పదండి. రండి. ఆగు. ఆ అమ్మాయి హెడ్ ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చింది నీతో కలిసి ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి, కానీ నీతో నీ చెప్పులు కట్టిన బబుల్ గమ్ గురించి, నీ చేతులు కట్టిన పేడ గురించి డిస్కస్ చేయడానికి కాదు. బీ సీరియస్ ఇన్ యువర్ ఆఫీస్ అవర్స్. తీసుకెళ్ళు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. ఆ రోజు పక్కన నేను కూడా ఉన్నాను, నన్ను గుర్తుపట్టలేదు. అవును, గుర్తుపట్టాను. ఆ రోజు మనందరం భలే కనెక్ట్ అయ్యాం కదా. అవునవును. రండి రండి. ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎలాంటి పర్సన్ దగ్గర పనిచేయాలో అని భయం వేసింది. మీరు సో అండ్ సో అని తెలిసాక చాలా ధైర్యం వచ్చింది ఇప్పుడు. అసలు నేను కూడా నమ్మలేకపోతున్నాను. అంత చిన్న బబుల్ గమ్కి భలే అతుక్కుపోయాం కదా ఇద్దరం. అర్థం కాల, అర్థమైనట్టే ఉంది. నువ్వు అలా ఉంటేనే బెటర్, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో. సార్ జస్ట్ జోకింగ్ యా. చూస్తా చూస్తా ఈ నవ్వులు ఎన్నాళ్ళుంటాయో. నువ్వు బాగా కూడుకునేదాకా. ఎవరు? అనిత. తను చేద్దాం అనుకునే ప్రాజెక్ట్లోకి నువ్వు వచ్చేసరికి జెలసీ. అయ్యో, ఇచ్చేయకపోయారా? అంతా ఈశ్వరేచ్ఛ. ఆయన డిసైడ్ చేస్తాడు, మనం పాటిస్తాం అనమాట. ఎనీవే థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ.